అక్కడ సోషల్ మీడియా అనే మాటే వినిపించదు. రీల్స్కి ఎన్ని లైకులు వచ్చాయి, పోస్ట్కి ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఈ హైరానా ఉండదు. కరెంటు పోతుందన్న దిగులుండదు. అక్కడ అడుగు పెడితే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టే. అచ్చం మన సనాతన భారతీయ సంప్రదాయం ఉట్టిపడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం ఉండదు. అంతా ఆధ్యాత్మికతే. ప్రకృతి ఒడిలో సేద తీరడమే. అందుకే ఫారినర్స్ కూడా ఇక్కడికొచ్చి ఈ లైఫ్ స్టైల్కి ఫిదాయి ఇక్కడే ఉండిపోతున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడుంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మొబైల్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టడం లేదు ఎవరు. కానీ శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో మచ్చుకైనా మొబైల్ ఫోన్ కనిపించదు. ఇంత హైటెక్ యుగంలోనూ సనాతన పద్ధతులను పాటిస్తూ ఆనాటి ఆచారాలను కళ్లకు గట్టినట్లు చూపిస్తున్న ఈ గ్రామంలో అసలు కరెంటే ఉండదు. అయినా ఇక్కడ ఏ పనులు ఆగవు. అందుకు కారణం వారందరూ ప్రకృతితో మమేకమవటమే. మాయమైపోతున్న సనాతన భారతీయ గ్రామీణ జీవనానికి తిరిగి పునర్జీవనం పోస్తోంది కృష్ణ చైతన్య సమాజం. శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలో ఏర్పాటు చేసుకున్న కూర్మ గ్రామం ద్వారా సనాతన భారతీయ గ్రామీణ జీవిత పరిమళాలను వెదజల్లుతోంది. గ్రామంలోని జీవన విధానాన్ని పాతకాలపు పద్ధతులనే పాటిస్తున్నారు. కూర్మ గ్రామస్తులు స్వచ్ఛందంగానే విద్యుత్తును వద్దనుకున్నారు. టీవీలు, సెల్ ఫోన్లు లేవు. బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతోనే గడుపుతారు. ఆధునిక హంగులేవి గ్రామంలో కనిపించవు. ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలు చేసినప్పటికీ జీవిత పరమార్థం ఇది కాదని భావించారు. ఆ అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణ చైతన్య సమాజం పేరుతో కూర్మ గ్రామంలో 95 మంది నివాసముంటున్నారు. 2018 జులైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాలపై భక్తి వికాస స్వామి సారథ్యంలో ఈ పల్లె ఏర్పడింది. అత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. బట్టలు నేసేటప్పుడు వారే నేత కార్మికులయ్యి మగ్గాలపై దుస్తులు నేస్తారు. ఇంటి నిర్మాణంలో వారే మేస్త్రీలు, కూలీలుగా మారుతారు. ఇళ్లను సైతం ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయ, మెంతులు, గుగ్గిలాన్ని మిశ్రమంగా గానుగాడించి మరగబెట్టగా వచ్చిన మిశ్రమంతో కడతారు. సహజ సిద్ధంగా వచ్చే సన్లైట్, మూన్లైట్ ఇళ్లల్లోకి ప్రసరించేలా, చల్లదనం ఇచ్చేలా నిర్మాణాలలో ఏర్పాట్లు చేశారు. సూర్యాస్తమయం తర్వాత తమ ఇళ్లల్లో వెలుగు కోసం నూనె దీపాలను ఉపయోగిస్తారు. అధిక చల్లదనం, అధిక వేడిని బ్యాలెన్స్ చేసేలా ఈ నిర్మాణాలు రూపొందించడం ఇక్కడున్న మరో స్పెషాలిటీ. పూర్వము మన ప్రాచీన భారతీయులందరూ కూడా వాళ్ళ యొక్క లోకల్, అంటే వాళ్ళ యొక్క అక్కడ ఉన్న లోకల్లో ఏ పంటలు పండేవి. ఉదాహరణకి అంబలి అప్పుడు తాగేవాళ్ళు, రాగులు అవి తీసుకోవచ్చు. మేము ఇక్కడ ఏదైతే పండిస్తున్నామో 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నామో, మెయిన్గా ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము కరెన్సీ అంటే నోటు అనేది ఉపయోగించకుండా భూమి ఆవు మీద ప్రతిదీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇక్కడ 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము. ధాన్యము, పప్పులు అవన్నీ, ధాన్యంలో కూడా రకాలు ఉన్నాయి. అది మనం రైస్, ఇక్కడ మేము రెగ్యులర్గా తినేది రైస్. అలానే బట్టలు కూడా స్వయంగా నెయ్యడము. తర్వాత ఇల్లు కూడా మనం ఎడ్లని ఉపయోగించి గానుగా, పూర్వం గానుగా సున్నం ఉండేది, గానుగా ఉపయోగించుకొని ఇల్లు కట్టడం. ఈ విధంగా ఆహార పద్ధతులు గాని, ఇల్లు కట్టడం గాని ఆ పూర్వ విధానమే ఆచరిస్తున్నాం అన్నమాట. గ్రామంలోని ప్రజల సొంత వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల ఉత్పత్తులపై ఎక్కువగా జీవిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రార్థనలు అనంతరం ఇక్కడ వారు ఎవరికి కేటాయించిన పనులకు వారు వెళ్లిపోతారు. 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మన పూర్వీకులు వాడిన బ్లాక్ రైస్, రెడ్ రైస్, నారాయణ కామిని, మైసూర్ మల్లి వంటి దేశీయ వరి వంగడాలనే ఇక్కడ పండిస్తున్నారు. వంట నూనెలను సైతం ఇక్కడ పండించిన పంటల ద్వారానే తయారు చేస్తూ ఉంటారు. నువ్వులు, వేరుశెనగలు వంటి నూనెలను గానుగుల ద్వారా తయారు చేసి వంటల్లో వినియోగిస్తారు. చాలా వరకు ఈ యొక్క కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ చూపించకపోయినా జనరేషన్స్ తర్వాత చాలా మంది చిన్నపిల్లల హృదయాలలో హోల్స్ రావడం జరుగుతుంది. దానికి కారణం ఈ ఆయిల్స్. యాక్చువల్గా ఎంతో మందికి హార్ట్ స్ట్రోక్స్ రావడం, కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెంచడం దీనివల్ల సాధ్యమవుతుంది. కానీ మనం ముఖ్యంగా ఫస్ట్ ట్రెడిషనల్గా నువ్వుల నూనె ఫస్ట్ క్లాస్ అన్నాడు, తర్వాత పల్లె నూనె అంతే వాడేది అన్నాడు. ముందు ఎద్దులను ఉపయోగించి ఇటువంటి పరికరాన్ని మనం వాడడం వల్ల ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఎద్దులు కూడా పరిరక్షించబడతాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ రావడం వల్ల
ఎద్దుల యొక్క పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు వ్యవసాయంకు వాడడం లేదు, తర్వాత ఇప్పుడు నూనె తీయడం కోసం వాడడం లేదు. ఇక్కడ మీరు కూర్మగ్రామంలో చూడవచ్చు, ఇప్పుడు మీ ప్రతి ఇంటికి కూడా ప్లాస్టింగ్ అనేటువంటిది ఆ గానుగ సున్నంతో తీసాం, దానికి కూడా ఎద్దులను ఉపయోగిస్తాం. ఇప్పుడు నూనె తీయడానికి కూడా ఎద్దులను ఉపయోగిస్తాము, తర్వాత వ్యవసాయం కోసం ఎద్దులను ఉపయోగిస్తాం. ఈ సంప్రదాయ పద్ధతులను ఇష్టపడి ఇక్కడ కూర్మ గ్రామాన్ని చూడ్డానికి వచ్చిన ఎందరో ఫారినర్స్ ఇక్కడే ఉండిపోతున్నారు కూడా. భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకొని కృష్ణతత్వంలో మమేకమయ్యేందుకు అమెరికా లాంటి దేశాల్లో హైఫై లైఫ్ ని వదులుకొని మరీ ఇక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకుంటున్నారు. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇప్పుడు కూర్మ గ్రామంలో ఉంటున్నాను. I stay here because I was looking for a peaceful life where I could dedicate my life to serving God, to serving Krishna. అచ్చమైన పంచకట్టు, కేవలం సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం, ప్రకృతితో మమేకం, ఇదే వారి జీవనం. ఆధునికతకు దూరంగా తాతల కాలం నాటి పద్ధతుల్ని పాటిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు ఇక్కడివారు. ఇక్కడి లైఫ్ స్టైల్కు ఆకర్షితులై విదేశాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడే ఉండిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతితో మమేకమైన జీవిస్తున్న కూర్మ గ్రామం ప్రత్యేకత ఇదే. కుంకుడుకాయ రసంతోనే ఇక్కడ దుస్తులు ఉతుకుతారు. స్నానం చేసేటప్పుడు వంటికి కుంకుడుకాయ రసం లేదా శనగపిండి వాడతారు. ఇక్కడ అన్నంగా దంపుడు బియ్యాన్ని వాడతారు. భగవంతునికి 3 పూటలా ముందుగా నివేదించిన దానిని ప్రసాదంగా ఆహారం తీసుకుంటారు. ఇక్కడ గ్యాస్ స్టవ్ అనేది కనిపించదు. కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తారు. పంచలోహ పాత్రలలో వంటలు వండుతారు. ప్రస్తుతం ప్లాస్టిక్ అనేది మనిషి జీవితంలో ఒక పార్టులా మారిపోయింది. కానీ కూర్మ గ్రామంలో ప్లాస్టిక్ కనిపించదు. పాలిథిన్ కవర్స్ కి పూర్తిగా వ్యతిరేకం ఇక్కడి ప్రజలు. భూమి అనేటువంటిది మనకు తల్లిలాగా. ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ అనేటువంటిది భూమిలో కరగదు అన్నట్టు. అది ఎంతో ఇబ్బందికరమైనట్టు. ఇప్పుడు మన కడుపులోనే ఏదైనా అరగంది ఉందనుకోండి, మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. అలాంటిది మన తల్లిలాగా అన్నట్టు భూమి. దానిలో ఎటువంటి కలుషితం చేరకుండా ప్లాస్టిక్ అనేటువంటిది కూర్మ గ్రామంలో నిషిద్ధం చేశారన్నట్టు మా గురువుగారు. అందుకోసం దీన్ని మేము అవాయిడ్ చేయడం కోసం విజిటర్స్ కూడా మేము కూడా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడైనా చిన్న చిన్న పోగులు కనిపించినా కూడా మేము ఈ గాదెలలో వేసేయడం జరుగుతుంది. ఏ చిన్నది ఎవరికి కనిపించినా కూడా, ఈవెన్ విజిటర్స్ కూడా ఎవరికైనా కనిపించినా కూడా వాళ్ళు దీంట్లో వేసేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు. వయస్సు, ఆసక్తిని బట్టి చేతి వృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ వారు వ్యవసాయం, పశుపోషణ, చేనేత పని, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో మమేకమవుతారు. చదువు అంటే ఇప్పుడు బయట ఏదైతే ఎడ్యుకేషన్ మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఈ విధంగా ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే 5 years వరకు వాళ్ళకు అన్నమయ కోశ అంటారు. అంటే వాళ్ళకు భోజనం తినడమే వాళ్ళది, ఆటలు ఆడుకోవడం, తినడం. 5 సంవత్సరాల వరకు, 5 నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం ఈ 4 భాషలు రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పించి సబ్జెక్ట్స్ ఏంటంటే రామాయణము, భగవద్గీత, భాగవతం సబ్జెక్ట్స్. ఈ 3 సబ్జెక్ట్స్ వాళ్ళు ఫుల్ కంఠస్థ, అంటే వాళ్ళకి పూర్తిగా అర్థం అవ్వాలి అందులో ఏముందో. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక శారీరక స్థాయి బట్టి, ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు కానీ మెమరీ పవర్ ఎక్కువ ఉంది, అప్పుడు అతనికి కొంచెం టీచర్ అలాంటి ట్రైనింగ్ ఇస్తాం. టీచర్ జ్యోతిషం ఇలా నేర్పిస్తాం. కొందరు వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు కార్పెంటర్ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పిల్లల నేచర్ బట్టి 14 సంవత్సరాల తర్వాత వృత్తి నేర్పించేస్తాం. 20 సంవత్సరాల ఆ సమయంలో వాళ్ళకు జాతకరీత్యా వివాహము ఎప్పుడుందో ఆ టైంలో వివాహం కూడా జరుపుతామన్నమాట. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వేకువజామున 3:30కే లేస్తారు. 4:30 హారతి కార్యక్రమంతో వీరి దినచర్య మొదలవుతుంది. సాయంత్రం 5:30 హారతి ఉంటుంది. అనంతరం ప్రవచనం, 8 గంటలకు డిన్నర్ ఉంటుంది. రాత్రి 8:30 అయితే చాలు, నిద్రలోకి వెళ్లిపోతారు గ్రామస్తులు. దినము స్టార్ట్ అయ్యేది ఉదయము 3:30కండి. ఎందుకంటే 4:30కి మాది ఆరతి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న 80 మంది సభ్యులు ఉన్నారు. అంటే 16 కుటుంబాలు నివసిస్తున్నారు. కొందరు హైదరాబాద్, కొందరు భీమవరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్ ఇన్ని ప్రాంతాల నుంచి ఉన్నాము. సో అందరం వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉదయం 4:30కి ఆరతి అటెండ్ అవుతారు. 5 నుంచి 7 గంటల వరకు హరే కృష్ణ మంత్ర జపం చేస్తారనమాట. ఇక్కడ విద్యను అభ్యసించే పిల్లలకు మొదటిగా వేదాలు, పద్యాలను నేర్పిస్తారు. ఆ తర్వాత వారి ఇంట్రెస్ట్ బట్టి వృత్తి విద్యలు కూడా నేర్పిస్తారు. ఇక్కడ పద్యాలను వల్లెవేసే చిన్నారులను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. జన్మాద్యస్య యతోద్వయాదితరతశ్చార్తేష్వభిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృధాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. కూర్మ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్లవారుజామున 3:30కే లేచి
4:30కు స్నానాలు ముగించి హారతి కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత ఎవరికి కేటాయించిన పనుల్లో వారు నిమగ్నమైపోతారు. పొద్దున 3:30కి లెగుస్తాం. తర్వాత 4:30 వరకు అట్లా రెడీ అయిపోయి ఇక్కడ మందిరంలో అది ఆరతి ఉంటుంది. 4:30 నుంచి 5:10 వరకు. 5:10 నుంచి మేము 6:15 వరకు మేము జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ జపం చేస్తాం. తర్వాత మళ్ళీ మాకు గురు పూజ ఉంటుంది, అంటే గురువుకి ఆరతి చేస్తాం. ఆ తర్వాత మా చిన్న పిల్లలకి శ్లోక క్లాస్ అంటే శ్లోకాలు నేర్పిస్తాం. ఇక్కడ వారి పద్ధతులను, వాతావరణాన్ని చూసిన సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకు, సమస్యలకు వీరి జీవన విధానమే పరిష్కార మార్గంగా చెప్పుకుంటున్నారు. ఇదంతా చాలా చాలా ప్రశాంతమైన ప్లేసు. ఇక్కడికి వచ్చే వాళ్ళు మనశ్శాంతిని పొంది వెళ్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా ఉండే వాళ్ళందరూ కూడా హరే రామ హరే కృష్ణ భక్తులండి. వాళ్ళన్నీ మనం పూర్వం ఏ తీరులో ఉండేవాళ్ళమో, ఎటువంటి దీంట్లో ఉండేవాళ్ళమో అదే విధంగా అన్ని సొంతంగా వాళ్ళు పండించిన పంటతోని, ఎరువులతో కాకుండా గత్తంతో వాటితో వీటితో పండించుకొని అవే తింటూ అవే ఇచ్చేస్తూ మంచిగా వాళ్ళందరూ ఆరోగ్యాన్ని చేసుకుంటూ ఆయుర్వేద మెడిసిన్ వాడుతుంటూ వాళ్ళు చక్కగా మంచిగా జీవనోపాధి చేస్తున్నారు. ఈ గ్రామానికి వచ్చే రోడ్డు సరిగ్గా లేకపోవటం వల్ల సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చొరవ చూపి రహదారిని ఏర్పాటు చేయమని కోరుతున్నారు. ఎమ్మెల్యే గారికి తెలియజేసిన విషయాన్ని, కలెక్టర్ గారికి తెలియజేసిన విషయాన్ని, ఎండిఓ గారికి, డిడిఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ మా యొక్క లెటర్స్ కూడా ఇచ్చాం. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే మాకు ఇబ్బంది ఏం లేదు, మేము ఇక్కడే స్థానిక జీవనం ఎక్కువ శాతం గడుపుతుంటాం. కానీ సందర్శకుల కోసం ఇక రోడ్డు కార్యక్రమాలు త్వరగా చేపట్టాలని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. ప్రకృతి ప్రసాదించిన పరిమిత మార్గాల్లోనే సంతోషంగా, సంతృప్తిగా ఎలా ఉండాలో వీరు చూపిస్తున్న లైఫ్ స్టైల్ నేటి సమాజానికి ఓ దిక్చూచిగా నిలుస్తోంది. కృత్రిమ మేధస్సుతో ఆర్టిఫిషియల్ జీవితాలను గడుపుతున్న ఈ తరానికి నిజంగా కూర్మ గ్రామం ఓ కనువిప్పుగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే కూర్మ గ్రామం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు వేదికగా మారింది. ఇతర దేశాల నుంచి సైతం ఇక్కడకు వచ్చి నివాసం ఉంటున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ కూర్మ గ్రామంలో ఉండే తాతల నాటి పద్ధతులను ఆచరిస్తూ ప్రస్తుతం ఇలా ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.